అసలు ఏమైంది? నమస్తే మేడం. ఈరోజు సార్ రావడానికి గల రీజన్స్ ఏంటి? అంటే గత 5 రోజుల నుంచి కూడా 2 లక్షల ఏదైతే ఇచ్చిన హామీ ఉంది కదా, 2 లక్షల జాబులు కావాలని చెప్పేసి దానికోసం గాను అశోక్ సార్ దీక్షకు మద్దతుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఇంతకుముందు హాస్పిటల్ సందర్శించి ఆ తర్వాత రీడథాన్ చేస్తానని చెప్పేసి రీడథాన్ చేశాడు. ఆయన చెప్పేది ఒకటి, ఈ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చింది కదా ఆ హామీని నెరవేర్చాలి. ఆ హామీని నెరవేర్చి అతి త్వరలో 50,000 ఉద్యోగాలు నింపి ఆ తర్వాత 150,000 ఉద్యోగులు త్వరితగతిన అంటే దఫాలుగా నింపాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు. మీకు ఎక్కడున్నా మీ వెనక ఉంటా, మీతో పాటు ఉంటా అని చెప్పాడు. ఆ తర్వాత ఈరోజు చూడండి, ఎక్కడ చూసుకున్నా, మీరు అక్కడ చూసుకున్నా ఇక్కడ చూసుకున్నా మా పైన నిరుద్యోగుల పైన పోలీస్ దమనకాండ ఎక్కడైతే కొనసాగుతుంది. ఇప్పుడు హాస్పిటల్ కూడా కనీసం చూడనివ్వకుండా, అశోక్ సార్ని చూస్తామంటే కూడా చూడనివ్వకుండా దమనకాండ కొనసాగుతూ ఉంది. అందుకనే ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, అశోక్ సార్ దానికి స్పందించి మీరు నోటిఫికేషన్ దఫాలుగా ఇస్తారో ఎప్పుడు ఇస్తారో చెప్పండి. లేని పక్షంలో ఈ తెలంగాణ మొత్తం ఒక అగ్నిగుండంగా మారుతుంది. ఇది మీరు అర్థం చేసుకోండి. ఏంటి అసలు పోలీసు వాళ్ళు ఇంత భారీ బందోబస్తున్న ఒక్క పర్సన్ బీఆర్ఎస్కి సంబంధించిన ఒక లీడర్ ఇక్కడికి వస్తే ఇంత బందోబస్తు ఏర్పాటు చేయడం వెనకాల ఏంటి రీజన్ అనుకుంటారు? ఆయన ఏమన్నా ఇక్కడ స్లోగన్స్ చేయడానికి వచ్చిండా, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులను పలకరించడానికి మాత్రమే వచ్చిండా, ఒక భరోసా నింపడానికి, అంటే మీ సమస్యలను తెలుసుకోవడానికి వచ్చిండు? అసలు ఆ సార్ రావడం వెనకాల మీరేమన్నా ఆయనని రమ్మనేమన్నా పిలిచిర్రా? ఆయనగానే వచ్చారా ఇక్కడ? అశోక్ సార్ దీక్ష చేపట్టగానే 5వ రోజు నేను వస్తా అని చెప్పిండు. గతంలోనే వచ్చి నేను నీకు మద్దతుగా రీడథాన్ చేస్తా అని చెప్పిండు. రీడథాన్ చేసి ఈరోజు అశోక్ సార్కు మద్దతుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చిండు. అట్లానే అశోక్ సార్ కాదు, యావత్ తెలంగాణలో 35 లక్షల మంది ఉన్న నిరుద్యోగులకు మద్దతుగా ఆర్ఎస్పీ సార్ వచ్చిండు. సార్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లానే ఈ ప్రభుత్వం యొక్క మొండి వైఖరి వీడి అతి తొందరలోనే మంత్రుల బృందమా, లేకపోతే ముఖ్యమంత్రి సంప్రదిస్తాడా, ఇంకెవరు సంప్రదిస్తారో అతి తొందరలోనే అశోక్ సార్ని సంప్రదించి, ఎందుకంటే చాలా క్రిటికల్గా ఉంది. ఒక ఐసీయూ కూడా లేనటువంటి హాస్పిటల్, ఒక చిన్న ఏరియా హాస్పిటల్ వేసి ఇప్పుడు ఆయన క్రిటికల్గా చాలా ఉంది. కనీసం ఆయన గ్లూకోజ్ లెవెల్ అట్లానే మిగతా అన్ని లెవెల్స్ అన్ని పడిపోతూ ఉన్నాయి. ఇమ్మీడియట్గా స్పందించాలి. లేని పక్షంలో తెలంగాణ నిరుద్యోగులు మొత్తం కూడా కలిసి తెలంగాణ అగ్నిగుండంగా మారకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. ఒకవేళ అగ్నిగుండంగా మారితే మాత్రం దానికి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మీరు కనీసం అయితే ఒక్క నిమిషంలో మేము ఒక్కటే మాట చెప్తా ఉన్నా. మీరు ఎప్పుడైనా సరే దీని యొక్క ఇంపాక్ట్ అనేది చాలా ఘోరంగా ఉంటుంది. మీరు ఆయన చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు. మీరు ఇమ్మీడియట్గా ఆయనని తీసుకొచ్చి పెద్ద హాస్పిటల్లో, గాంధీ హాస్పిటల్ కానీ ఉస్మానియా హాస్పిటల్ కానీ చేర్చాలి. కనీసం ఐసీయూ హాస్పిటల్ లేనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని కూడా క్యాన్సర్ వార్డులో పెట్టిండ్రు. అందుకోసంగానే ఇమ్మీడియట్గా మంత్రుల బృందం స్పందిస్తారా, లేకపోతే ముఖ్యమంత్రి స్పందించాలి. లేని పక్షంలో జరిగే కార్యాచరణకు, జరిగే పరిణామాలకు బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది.